స్వాగతం నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాని మూవీ సినిమా టీజర్ వచ్చింది. టీజర్ కాదు, సాంగ్. దాంట్లో నేను ఒక కళాఖండాన్ని చూశాను. ఆ కళాఖండాన్ని చూసిన తర్వాత ఇదేం కళాఖండం రా, ఇలా ఉంది. ఇప్పుడు ఆయా షేర్ అంటే మొగోడు, ఆయా షేర్. ఇది ఆయా షేర్ కాదు, ఇది ఆయా చోర్ అన్నట్టుంది. ఎందుకంటే వాళ్ళ కాళ్ళు కూడా ఎట్లున్నాయి. అరే కాళ్ళు కడుక్కోండ్రా, రే దుబ్బలేం పండ్రా మీకు. ప్యాంట్ జరిగింది, మీ వాడు వచ్చిండా? ఎవడాడు? ఏంది ఇలా ఉన్నాడు మీ వాడు? అరే మీ వాడేంట్రా అట్లుండు, మా వాడు వచ్చిండ్రా అంటేవి పోరి కదరా, అది ఊదితే ఎగిరిపోయేలా ఉన్నాడు. ఒక జడే ఉందేంటి, రెండో జడ ముందటేసాడా? ఓకే. అరే షర్టులు లేవారా అలా ఎగురుతున్నారు? వామ్మో బాడీ. అరే రే ఆ పోజు చూడరా, నాకు నవ్వొస్తుందిరా. ఇప్పటి పిల్లలకు 2005 నుంచి పుట్టిన పిల్లలకు పెద్ద పీకుడుగలక గంజాయి కావాలి, పెద్ద గోల్డ్ ప్లాక్ సిగరెట్ కావాలి. వామ్మో గ్రేట్ పోజ్ బెటిస్టా రెండియోటాన్. వాట్ ఏ పోజ్ బ్రో, నేషనల్ అవార్డ్. అరే గన్నుకు తుప్పు పట్టింది ఏంట్రా? గన్ను వాడట్లేదా ఎవడు? అచ్చా అది బొమ్మ గన్నా. నువ్వు ఎరుపుగానే 10th ఫెయిల్ నా కొడుకులు వెనకాల ఉన్నారు. ఏం లేదు, చిన్న స్క్రిప్ట్ ఇచ్చేసేయాలి. అరే మీరు మన్ను పోస్తాము, వాటర్ పోస్తాము, మీరు ఎగరండి, అక్క ముందర కూర్చుంటది. ఎలాగో హాలిడేస్ కాబట్టి ఎండాకాలము మంచి 10 రూపాయలు చాక్లెట్లు రసనాలు కొనిస్తుంది. జీబులో కూర్చొని ఎగరమే పని అంటే వాళ్ళు వచ్చి ఎగురుతున్నారు. పెద్ద పీకుడుగలక గంజాయి కావాలి, పెద్ద గోల్డ్ ప్లాక్ సిగరెట్ కావాలి. పచ్చబొట్టు కాదు, పిచ్చితనం గాయం ఇది. ఆయా చోర్. అందరు దొంగల్లాగా ఉన్నారు కదరా. అరే తినట్లేదారా మీరు? అందరూ గంత పక్కగా ఉన్నారు. ఇచ్చోళ్ళారా, సైడ్కి వెళ్ళి మన్ను వస్తున్నాడు. రే సాంగ్ వేయాలి, స్లో మోషన్ వేయాలి, సాంగ్ వేయాలి, స్లో మోషన్ వేయాలి. సాంగ్ ప్లే అవుతుంది, పోదులు కొట్టాలి, చష్మాలు పెట్టాలి, స్పెట్స్ పెట్టుకోవాలి, స్లో మోషన్ నడుచుకుంటూ రావాలి, లేదా కారు తీసుకొని రావాలి. అదేం కంటెంట్ రా? ఏముందిరా దాంట్లో? ఏముందిరా హైపు? పిచ్చోళ్ళారా. ఆయా షేర్ అట, మళ్ళీ షేర్ చోర నా కొడుకులు. అబ్బో బానే. రే మీరు స్నానం చేసినా చేయకపోయినా ఇప్పుడు ఇది నేనేదో సాధిస్తున్నా, పీకేసా పొడి చేస్తా అని అనుకొని చేసింది, కానీ ఇది ఫ్యాన్ పేజ్లో దొరికింది నాకు. ఒరిజినల్ పేజ్లో డిలీట్ చేసింది. మళ్ళీ అంతమంది ఫాలోవర్స్ ఎందుకుంటారో నాకు అర్థం కాదు. చిన్న పిల్లలతో డాన్సులు చేయిస్తున్నావు, సిగ్గులేదా నీకు? అది స్టెప్, ఇట్లా కొడితే అది స్టెప్. అడొక్కడు ఉంటారా నాగార్జున సినిమాలో ఒక గుండాగాడు, ఔరా ఔరా అంటాడు, ఏదో అంటాడు, ఇట్లా అంటాడు. అట్లుంది స్టెప్. అది మీద గన్ వేసుకొని స్లో మోషన్ నడవడమే. ఏముందిరా అక్కడ? 300 ప్యాంటు, 200 షర్టు, 2 రూపాయలు పర్ఫార్మెన్స్. వావ్ వాట్ ఏ ప్లేయర్. 2 ముక్క పుడకలు. పుషప్స్ 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 అట్లా కొట్టరమ్మా, చేతులు కొంచెం క్లోజ్ పెట్టాలి. ఏంటి మన్ను పోయలేదు? ఈ కొరియోగ్రఫీ ఎవడు చేశాడో గానీ పూర్. ఇప్పుడు శేఖర్ మాస్టర్ గారిని పిలిచి దీనికి రివ్యూ ఇవ్వమంటే కాస్టింగ్ బాగాలేదు, చిన్న పొరళ్ళు, మెయిన్ రోల్ అయితే అస్సలు బాగాలేదు, టైమింగ్ లేదు, మన్ను తప్ప, మన్నులో మనుషులు తప్ప ఇంకేమీ లేదు.
స్టెప్ అంటావా? అవర స్టెప్ అది స్టెప్ కాదు. మొత్తం స్లో మోషన్ ఉంది. 0 మార్క్స్, లిటరల్లీ 0 మార్క్స్. అండ్ మళ్ళీ ఎవరమ్మా? వావ్, ఇది స్లో మోషనే. జీన్ ప్యాంటు, 2 జడలు ఆల్రెడీ ఉంటాయి ఆడోళ్ళకి. సో 2 జడలు, షర్టు, ప్యాంటు, దట్స్ ఇట్. సిగరెట్, స్టెప్. వావ్, పుషప్స్ ఏంట్రా దానిపైన కొట్టింది? అరే వీళ్ళ దిమాకులు ఏడుంటున్నాయిరా. అక్కడ పుషప్స్ కొట్టడం ఏంద్రా, ఎక్కడ చోటు లేనట్టు. చిన్న పోరలను కూర్చుండబెట్టాలి. ఏదమ్మా ఒక లుక్కి. సరే నువ్వు బిజీమేరా. అన్ని లైక్లు. ఏయ్ ఆడిది కనబడితే చాలు లైక్లు కొట్టడం. ఏం మనుషులు రా, ఏం భారతం రా, నా నవభారతం, సొల్లు భారతం. నేను మాట్లాడుతున్నది లాయర్తో కాదు, లంచగొండి. ఒక లంచగొండితో మాట్లాడుతున్నాను. ఆలోచనలు రానప్పుడే ఇట్లాంటివి చేస్తారు. నోట్లో పెట్టుకోవడం, జడననడం, ముడేయడం. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు? అంతే, సినిమాలో వేసిన స్టెప్పులు వేసేయాలి, అయిపోయింది. అబ్బా గ్రేట్. వావ్, పర్లే. ముందొచ్చిన దానికంటే ఒక 2 మార్కులు తక్కువ వేయొచ్చు. ఆయాషేర్ అని ఆ సాంగ్ ని గబ్బు చేసిండ్రా. సినిమా వాళ్ళు లక్షలు పెట్టి ఆలోచించి 10 షాట్లు తీసుకొని సినిమా తీస్తారు. వీళ్ళు రూపాయి మందం పెట్టకుండా పౌండ్స్ పౌడర్ పూసుకొని వచ్చి అద్దం ముందర యాక్ట్ చేసినట్టు చేస్తారు. మళ్ళీ వీళ్ళకి ఫాలోయింగ్, రీచ్, అబ్బో వీళ్ళకి సపరేట్ రికగ్నైజేషన్, సపరేట్ అటెన్షన్. మళ్ళీ ఏమన్నా ఉందా అక్కడ పనికొచ్చేది అంటే ఏం లేదు. ఎంటర్టైన్మెంట్ అయినా ఉందా అంటే లేదు. క్రింజ్. ఎవర్రా? ఇంటర్ 10th పోరోళ్ళ బ్యాచ్ రా, వాళ్ళ వల్లనే వీళ్ళు బతుకుతున్నారు. అంతేగా. నాకు నిబ్బాగాళ్ళు కావాలరా. నేను కూడా ఇక నిబ్బా వేషాలు వేద్దాం. ఆ సినిమా రిలీజ్ కి ఖచ్చితంగా 2 జడలు వేసుకొని అమ్మాయిలు ఎలాగో పోతారు, ఈసారి అబ్బాయిలు కూడా పోతారు. ఎవడో ఒక 2 జడలు కూడా పెంచుతాడు ఆ సినిమా హిట్ అయితే. అట్లనే తిరుగుతాడు. సినిమా ప్రభావం గట్టిగా ఉందిరా. ఎందరో మంది శాస్త్రవేత్తలు, రచయితలు, యోధులు పుట్టిన ఈ దేశంలో వాళ్ళని ఇన్స్పైర్ అయ్యి వాళ్ళలాగా బతికే వాళ్ళు చాలా తక్కువ మంది. సినిమా ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని క్రింజ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది. ముంజా ఉడక అనే థింగ్ కూడా నార్మల్ అయిపోతుంది. మొన్ననే చూసిండ్రు అక్రమ సంబంధం విజయ్ తలపతి త్రిషాది, దానికి హైప్ ఇచ్చిండ్రు. అంటే అక్రమ సంబంధం కూడా నార్మల్ థింగ్ లాగా చూసిండ్రు. నెక్స్ట్ ముంజాగొడుకు అనే థింగ్ ని కూడా నార్మల్ లాగా చూస్తారు. ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తా. మీ నోట్లో కుక్కనరా, కుక్కది, గాడిదది. ప్యారడైజ్ కాదరా ఇది, బగారా రైస్. నాని ఒరిజినల్ గా చేస్తే వీళ్ళు మీషోలు, ఫ్లిప్కార్ట్లు, స్నాప్డీల్లు, ఫేక్ ప్లాట్ఫామ్ల నుంచి తీసుకొచ్చినట్టు ఎగురుతారు. మీషో డ్యాన్సులు వేస్తారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో నీకు కంటెంట్ కంటే ఎక్కువ క్రింజే కనిపిస్తుంది, కల్చర్ కంటే ఎక్కువ చిల్లరతనం కనిపిస్తుంది. మనం భూమి మీద బతికితే ఇన్స్టాగ్రామ్ లో ఉన్న వాళ్ళంతా బురదలో బతుకుతారు, బురదను ఎంజాయ్ చేస్తారు. 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే మనం చేసే కంటెంట్ వేరే ఉంటుంది. సబ్స్క్రైబ్, వీడియోని లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి ఏదో ఒకటి కమెంట్ చేసి ఇక్కడ దాకా వచ్చినామంటే సబ్స్క్రైబ్ చేసుకో.